యోహాను రాసిన 2వ పత్రిక 4వ వచనం నుండి నేను చదువుతాను, చూడండి. తండ్రి వలన మనము ఆజ్ఞ పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుకొనుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. కాగా అమ్మ, కొత్త ఆజ్ఞలను రాసినట్టు కాదు కానీ మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞలను రాయొచ్చు. మనము ఒకరినొకరము తండ్రి వలన మనము ఆజ్ఞ పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుకొనుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. కాగా అమ్మ, కొత్త ఆజ్ఞలను రాసినట్టు కాదు కానీ మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞలను రాయొచ్చు. మనము ఒకరినొకరము ప్రేమించవలెనని నేను వేడుకొనుచున్నాను. మనం ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకునే ప్రేమ. మీరు మొదటి నుండి ఉన్న ప్రకారము ప్రేమలో నడుచుకోవాలను అన్నది ఆ ఆజ్ఞ. దేవుడి వాక్యం మన ఇంట్లో జీవించాల్సిందిగాక. ఆమె 4వ వచనం. తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ మనం చదవబడిన ఈ వాక్య భాగంలో అసలు యోహాను ఒక ఆమెకి పత్రిక రాస్తున్నాడు. ఎవరు ఆమె అని అంటే ఒక పాస్టర్ అమ్మగారు అయి ఉండొచ్చు. హల్లెలూయా. అంటే ఏర్పరచబడినదైన అమ్మగారికి అని ముందుగా ఆయన లేఖ రాస్తున్నాడు. ఏర్పరచబడిన అమ్మగారు అంటే ఎవరు? పాస్టర్ అమ్మగారు. అంటే నేను పాస్టర్ అమ్మగారు వాక్యం బోధించాను, పాస్టర్ అమ్మ కదా. ఆ పాస్టర్ అమ్మ గారికి యోహాను లేఖ రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, తండ్రి వలన మనము ఆజ్ఞ పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుకుంటా కనుగొని బహుగా సంతోషించుచున్నాను. అంటే అమ్మా, నీ పిల్లలలో కొందరు, పిల్లలంటే ఎవరు? పిల్లలంటే మీరు మామూలు బయట తల్లిదండ్రులకి పుట్టిన పిల్లలే. అలాగే దేవుని మందిరంలో ఏ దైవజనుడైతే లేకపోతే ఏ దైవజనురాలైతే కన్యలు దాచి, ఏ దైవజనురాలైతే ఒక్కొక్కరి కోసం కన్యలు దాచి వాళ్ళు నాశనం అయిపోతుంటే లేకుంటే చూడలేక ఎవరు బాగుండాలా, వాళ్ళని నమ్ముకోవాలా, బాగు రావాలని అందరూ రావాలని కన్యలు దాచి ప్రార్థన చేస్తారు కొంతమంది పాస్టర్లు, పాస్టర్ అమ్మలు. అలాంటి దైవజనురాళ్ళు వాళ్ళు కన్న పిల్లలు అన్నమాట. అంటే మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు శరీర రూపంగా పుట్టిన వారు పిల్లలు. అలాగే కన్నీళ్లతో కూడా కొంతమంది పాస్టర్లు బిడ్డల్ని అంటారు. ఎట్లాగంటే నశించిపోతున్న వాళ్ళు, అంటే యేసుని ఎరగకుండా నశించిపోయి నరకాన్ని పోతున్న వారి కోసము ఈ పాస్టర్లు కన్నీళ్లు కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వారి కన్యలు చూసి దైవజనుల కన్యలు చూసి కొంతమందిని దేవుడు రక్షిస్తాడు. హల్లెలూయా. అలా రక్షించబడిన వారు అందుకని ఆయన అంటాడు, నీ పిల్లలలో కొందరు సత్యమును బట్టి అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నారు. అంటే కొంతమంది సత్యాన్ని అనుసరిస్తున్నారంట. అంటే అందరూ అనుసరించలేదా అంటే అందరూ అనుసరించట్లేదా దానికి అర్థం. కొంతమంది మట్టుకే సత్యాన్ని అనుసరిస్తున్నారని చెప్పి అయినా కొంతమందిని బట్టి యోహాను సంతోషిస్తుందంట, ఆనందపడుతున్నాడు. అంటే సత్యం అనగా యేసుక్రీస్తుని మనం నమ్ముకొని ఆయనతో పాటు ఆయన మాటల్లో ఆయన 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 ఏ విధంగా చెప్పుకుంటూ నడచడమే సత్యం. హల్లెలూయా. యేసుక్రీస్తుని మనం వెంబడిస్తున్నాం కాబట్టి ఆయన యోహాను ఈ లేఖ రాస్తున్నప్పుడు అంత మాట్లాడుతున్నాడు, నీ పిల్లలు సత్యం అనుసరిస్తుంది కాబట్టి సంతోషిస్తున్నారు అని మాట్లాడుతూ ఆయన కొన్ని మాటలు మాట్లాడుతున్న తర్వాత చదువు కాగా నుంచి కాగా అమ్మా, కొత్త ఆజ్ఞలకు రాసినట్టు కాదు కానీ మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయించు. మనం ఒకరినొకరిని ప్రేమింపవాలని నిన్ను వేడుకొనుచున్నాడు. చూడండి, ఇక్కడ ఈయన అంటున్నాడు ప్రేమ గురించి మాట్లాడుతూ ప్రేమ దాని గురించి వేడుకుంటున్నాడంట.
ఎవరు? యోహాను. ఎవరితో మాట్లాడుతుండో రాస్తున్న పత్రిక అంటే అమ్మగారికి, పాస్టమ్మ గారికి రాస్తూ ఈయన మాట్లాడుతున్న ప్రేమ గురించి మీరు తెలుసుకోవాలి, సంపూర్తిగా ఆజ్ఞల నుంచి నడుచుకోవాలి మీరు బాగానే ఆమె వేడుకుంటున్నట్టు ఆయన. ఎందుకు అంటే కొందరు అని చెప్పినాం కదా, ఈ కొందరు మిగతా కొందరు ప్రేమని విడిచిపెట్టేసి మేము దేవుళ్ళో ఉన్నాము అని అనుకుంటున్నాం. కానీ చాలా మంది దేవుని సంఘంలో దేవుని ప్రేమని వదిలిపెట్టేసింది అనమాట. అందుకని యోహాను శిష్యుడు, యేసు ప్రభు శిష్యుడు, అమ్మ ఇదిగో మీరు ప్రేమలో నడుచుకోవాలనేది ఈ ఆజ్ఞ, కాబట్టి ఈ ఆజ్ఞని మీకు మరలా నేను జ్ఞాపకము చేస్తున్నాను. యేసుక్రీస్తు ఏం చెప్పిండు? కొత్త నిబంధన ఒకటి ఇచ్చిండు. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉంటే ఆజ్ఞలన్నీ మీరు పాటించలేరు, కాబట్టి ఈ ఆజ్ఞలన్నీ ప్రభు తీసివేసి ఒకే ఒక ఆజ్ఞ మనకి క్రొత్త నిబంధనలో ఇచ్చాడు. ఏం ఆజ్ఞ ఇచ్చిండు అని అంటే ఒకరిని ఒకరు ప్రేమ కలిగి ఉండండి. ప్రేమే క్రొత్త నిబంధన, ప్రేమే యేసుక్రీస్తు ప్రభువు. మనం ఒకరొకరు ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అనేది ఏం చేస్తున్నారంటే కొన్ని వాక్యాలు మనం చూద్దాము రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం చదువు. మొదటి చదువు చూడండి, బాగా అమ్మ. ఇక్కడ మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మోకుడు కంచును గలగలలాడు తాళమునై ఉండును. కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. అంటే ఈ పౌలు ఏం చెప్తా, ఇక్కడేమో పౌలు మాట్లాడుతుంది, అక్కడేమో యోహాను మాట్లాడాడు. ఇక్కడ పౌలు మాట్లాడుతుంది ఏమని? ఇదిగో నేను భాషలతో మాట్లాడుతున్నాను, మనుషుల భాషలతో. నేను అంటే అన్ని రకరకాల భాషలు ఉన్నాయి కదా మన మనుషులలో. ఆ భాషలతో మాట్లాడినా, దేవదూతల భాషలతో మాట్లాడినా సరే ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను నేను అందులో మాట్లాడుతున్న మళ్ళీ ఆయన తర్వాత బీదల కొరకు, ఆ బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడేటకు నా శరీరము అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమి లేదు. చూడండి, ఇక్కడ ఆస్తి అంతా కూడా పేదలకు ఇచ్చేసినా కూడా ఆఖరికి ఆయన శరీరాన్ని కాల్చుకొని ఇతరుల కోసం కాల్చబడినా సరే ప్రేమ లేని వాడనైతే నాకు ఏమి ప్రయోజనము అని ఈ కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ పౌలు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంటే ప్రేమ కలిగి ఉండాలి మనము. ఎందుకు ప్రేమ కలిగి ఉండాలంటే యేసుక్రీస్తు చెప్పిన ఆజ్ఞ అదే. నువ్వు ఆడుకుంటే అయ్యా, నువ్వు ఆడుకుంటే ఓడి కూడా ఆడుకుంటా. బొమ్మగా ఇవ్వు సైలెంట్. వాక్యం విన్నావా? వాక్యం విన్నావా? పిల్లలతో కాదు, వాక్యం వినాల. బయట ఆ రోజు నువ్వు బయట ఉన్నావు, వాక్యం వెళ్ళా. ఈ రోజు ఉన్నాయి, మళ్ళీ సాయంత్రం ఆడబా. వాక్యం వినకుండా ఉంటే ఏడుపు వస్తుంది. ఎందుకనంటే సైతం అది చేస్తుంది. వాక్యం వింటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా అది నాదే కదా, నా కోసమే కదా వచ్చిందన్న సంతోషం మనలో ఉంటుంది. మళ్ళా చెప్తుండా, శ్రమలు కష్టాలు వచ్చినా వాక్యం మనలో ఉంటే మనకు బాధ వచ్చినా బాధ అనిపించింది. అందుకని వాక్యం జరుగుతుంది. హల్లెలూయా. బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినాను, కాల్చబడుటకు నా శరీరాన్ని అప్పచెప్పినా సరే ప్రేమ లేని వాడనైతే నేను నాకేమి ప్రయోజనము. అంటే ప్రేమ కలిగి ఉండాలి అని ప్రతి సంఘానికి దేవుడు ఎందుకు ఆజ్ఞగా ఇచ్చిండారంటే ప్రేమలోనే దేవుడు నిలుచుకున్నాడు. ఎందుకంటే ఆయనే ప్రేమ. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ప్రేమ కలిగి ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. ప్రేమ ఏం చేస్తుంది అని అంటే అక్కడే ప్రేమ మాట్లాడుతున్న తర్వాత ప్రేమ కలిగి ఉండాలి అని నేను చెప్తున్నాను కదా సేపు. ప్రేమ అంటే ఏంది? ప్రేమ అంటే ఏంది అనేది కూడా ఈ దైవజనుడైన పౌలు గారు నేర్పిస్తాము. చదువు తర్వాత వాక్యం.
చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి, ప్రేమ దీర్ఘకాలము సహించును. ఎవరైనా నీ మీదకి వచ్చిండ్రు అనుకో, సహిస్తూ, తిట్టిండా సహిస్తూ, కొట్టిన సహిస్తూ, నీకేమైనా చేయాల్సిన చేయలేకపోయినా సహిస్తూ. ఎందుకనంటే నా దేవుడు నాలో ఉన్నాడు. దయ చూపించును. ఇతరుల మీద దయ చూపిస్తుంది, ఇతరుల మీద దయ చూపిస్తుంది. అయ్యో వాళ్ళకి లేదే, నాకున్నది వాళ్ళకి ఇవ్వాలి, నాకున్నది వాళ్ళకి పెట్టాలి అని దయ చూపిస్తుంది. ప్రేమ మత్సర పడదు. మత్సర పడదంటే నువ్వు అది నేనిది, నువ్వు అలాగా నేను ఇలాగా, నువ్వు బాగలేవు నేను బాగున్నాను అనే ఏది కూడా మత్సరము. అది మళ్ళా కులాలు మతాలు ఇవన్నీ కూడా అది దరిద్రంలో కూడా ప్రేమకు అనేది ఉండవు. ప్రేమము డంబముగా ప్రవర్తింపదు. డంబము అని అంటే గర్వం, అహంకారం, నాకే అన్ని తెలుసు అన్న గర్వము మనిషిలో ఉంటుంది. ఆ డంబం అనేది ప్రేమలో ఉండదు. అది ఉప్పొంగదు, దేనికోసం కూడా అది ఉప్పొంగదు. అమర్యాదగా నడవదు. అమర్యాదగా నడవదు అంటే కేర్లెస్ అంటాం కదా మనము. కేర్లెస్ గా ఏందిలే వాడిదేందిలే ఆమెదేందిలే, కేర్లెస్ తనము ప్రేమలో ఉండదు. తర్వాత స్వప్రయోజనములు విచారించుకోలేదు. స్వప్రయోజనము నాకే మేలు జరగాల, నా ఇంట్లోకే మేలు జరగాల, ఇతరులు అట్టపోతే పూర్లే వాళ్ళతో నాకెందుకు, నేను బాగుండాలా అని అనుకోదు. ఎప్పుడు కూడా ఇతరుల గురించి వాళ్ళు బాగుండాలా, సంఘం బాగుండాలా అని ఆలోచిస్తుందంట ప్రేమ. త్వరగా కోపపడదు. ప్రేమ ఏం చేస్తుంది? కోపపడదు. ఇప్పుడు చూడండి, మీ బిడ్డలు ఏదైనా చిన్న పొరపాటు చేసింది అనుకో, చిన్న పొరపాటు చేస్తే మీకేమనిపిస్తుంది? కోపం పెద్దగా రాదు. భయంకరమైన తప్పులు కానీ ఏదైనా చేయడానికి తప్పులు చేసి కోపం వస్తుంది. చిన్న పొరపాటు చేస్తే గబాన ఆ మాటని మళ్ళా వారిని హక్కును చేర్చుకుంటారు. అలాగనే మనము సంఘంలో ఉండే వారు కూడా ఒకరి పట్ల ఒకరు కోపం ఇచ్చుకునే వారుగా ఉండకూడదు. తర్వాత అపకారములు మనస్సులో ఉంచుకోనదు. అపకారం, ఎవరైనా మనకు అపకారం చేస్తే, లేకపోతే ఏం చేసింది అనుకో, మన పట్ల శత్రువుగా ఉన్నా సరే వారి పట్ల మనం శత్రువుగా ఉండవు. ప్రభు ఏం చెప్తున్నాడు? నీ శత్రువును ప్రేమించు, నీ శత్రువును ప్రేమించు. నేను పొడి చెంప మీద కొడితే అడవ చెంప కూడా చూపించు. అది గాంధీ తాత చెప్పిన మాట కాదు, యేసు ప్రభు చెప్పిన మాట. గాంధీ తాత చదివి బైబిల్ చదివి ఆయన చెప్పాడు. హల్లెలూయా. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా చూపించమని ప్రభు చెప్తున్నాడు. నీ శత్రువును కూడా ప్రేమించు, నిన్ను ద్వేషించే వారి కొరకు ప్రార్థన చేయి, నీ కీడు చేసే వారికి మేలు చేయి అని ప్రభు మనకి నేర్పిస్తున్నాడు. అందుకని మనము జాగ్రత్తగా ఉండాలి. తర్వాత దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అంటే మనం ఎవరైనా ఆ పాపంలో ఉన్నామనుకోండి, ఎవరైనా పాపం చేస్తున్నారు అనుకోండి, ఆ పాపంలో వాళ్ళు ఉన్నప్పుడు సంతోషపడరు. వాళ్ళని ఆ పాపం నుంచి విడిపించాలని వారి కోసం కన్నీళ్లు కాచి ప్రార్థన చేసి, వారు కూడా దుర్నీతి నుంచి గొడవపడి దేవుని విషయంలోకి వచ్చారు, సత్యంలో వచ్చేసి యేసయ్యలోకి వచ్చేసి వారు కూడా బాగున్నప్పుడే సంతోషపడతారు. అన్నిటికీ తాడుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. హల్లెలూయా. అన్నిటికీ ఓర్చుకుంటుంది ప్రేమ, అన్నిటికీ ఓర్చుకుంటుంది. ఓర్పు లేని వాడు దేవునికి, ఇంకా దేవుణ్ణి ఎరగని వాడు, ఇంకా ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరగని. ఓర్పే నీళ్ళు లేకుండా ఉంటే మనం క్రైస్తవులు ఎలాగా ఉంటాం? ఏ విషయాల్లో కోపడాలి తెలుసా? మన క్రైస్తవులు దేవుని విషయంలో కోపడాలి. దేవుని విషయంలో ఎలా కోపడాలి అంటే, ఇప్పుడు సంఘం ఉంది, ఈ సంఘంలో ఎవడైనా పాడు చేస్తుంటే అందరూ వచ్చి పౌరుషంగా మాట్లాడాలి. ఒకవేళ నీ సొంతంగా నీ ఇంటికాడ కావచ్చు, నీ చుట్టుపక్కల కావచ్చు, నిన్ను ఎవరైనా ద్వేషిస్తున్నా,
నిన్ను ఎవరైనా కొడుతున్నా సరే నువ్వు తప్పించుకొని పోవాలే కానీ, నిన్ను ద్వేషిస్తున్నా సరే నువ్వు మర్యాదగా గమ్ముగా వాళ్ళతో మాట్లాడి మంచిగా పోవాలే కానీ వ్యతిరేకంగా వారి గురించి నువ్వు మాట్లాడకూడదు, ఏం చేయకూడదు. సంఘాన్ని పాడు చేస్తున్నప్పుడు మాత్రమే నువ్వు వచ్చి ధైర్యంగా మాట్లాడాలి. అట్లా కాకుండా నీ సొంతంగా ఒకవేళ నీ డబ్బులే పెరుక్కొని వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తావు? ఒకవేళ నువ్వు అన్నం తింటాడు, ఇంట్లో అన్నం పెట్టుకొని ఉండవు, ఇంట్లో బియ్యం లేవు, కొద్దిగా బియ్యం అన్నం చేసుకున్నావు, ఏరే వచ్చి అన్నాన్ని కొట్టేసినాడు, ఇప్పుడేం చేస్తావు? ఆడవాలంతే, ప్రభు నా అన్నం పోయింది అయినా అది తీసుకోవటం అంటారా? అనాలి. నువ్వు నాకు ఇచ్చిన అన్నం పోయింది ప్రభు నీకు స్తోత్రం అంటే దేవుడు ఏం చేస్తాడంటే ఈ అన్నానికి బదులు ఇంకా దేవుడు మంచిగా అన్నాన్ని మనం పంపించు. సింహపు పిల్లలు ఆకలి కొనడం యెహోవాను ఆశ్రయించిన వారికి ఏలేమి పొదువై ఉండదు. హల్లెలూయా. అందుకని సంగమా అన్నిట్లో మనం ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు అనేది కూడా ప్రేమే. ప్రేమ ఏం చేస్తుందో ఇప్పుడు వరకు మనము నేర్చుకున్నాం. ఈ ప్రేమ కలిగి ఉండాలి అని ఈ పౌలు మాట్లాడుతున్నాడు. అక్కడ యోహాను భక్తుడు కూడా మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు ప్రేమ. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రేమలో ఇలా ఉండాలి మనము అని ఈ దైవజనుడు మళ్ళా చెప్తున్నాడు. అలాగే రాండి యోహాను రాసిన మొదటి పత్రిక రాండి. యోహాను రాసిన మొదటి పత్రిక కనికరం కలిగి ఉండాలని కూడా యోహాను భక్తుడు మనతో మాట్లాడుతూ యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము కాదు యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 2:13 ఆ కనికరము చూపడేవాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరమును తీర్పును మించి అతిశయపడు. ఆయన అంటున్నాడు యాకోబు. ముందు యోహాను మాట్లాడిండు ప్రేమ గురించి, అలాగనే పౌలు కూడా ప్రేమ గురించి మాట్లాడాడు. ఇప్పుడు యాకోబు లేఖ రాస్తున్నాడు ప్రేమ గురించి. ఏమంటున్నాడు? కనికరము చూపడేవాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అని యేసు ప్రభు స్వయంగా చెప్తాడు. ఇక్కడ యాకోబు అంటున్నాడు కనికరపడాలి. మనం ఎవరి మీద కనికరపడాలంటే సహోదరుల మీద మనము కనికరపడాలి, సహోదరుల పట్ల మనము కనికరపడాలి, బలహీనుల పట్ల మనము కనికరపడాలి, ప్రేమ చూపించాలి వారి పట్ల. ఎలాగ చూపించాలో ఆ కింద మాట్లాడుతున్నాడు ఆయన. చదువు 14. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలగని చెప్పినలా ఏం ప్రయోజనం? ఇక్కడ అంటాడు ఇదిగో నేను ప్రభువుని నమ్ముకున్నా, నాకు విశ్వాసం అనేది చాలా ఉంది అని ఎవరైనా అనిందనుకో, వారు ఆ విశ్వాసాన్ని బట్టి క్రియలు లేకుండా ఉంటే, అంటే వారికి ఆ విశ్వాసం ఉంది, క్రియలు లేకుండా ఉంటే ఆ విశ్వాసము చనిపోయిన విశ్వాసంతో సమానం. అంటే చచ్చిపోయిన మనిషి కదలగలడా, మాట్లాడగలడా, చూడగలడా, వినగలడా? ఏం చేయలేడు కదా చచ్చిపోయిన వాళ్ళు. అట్లాగనే ఉంటాడు మనిషి. ఏం లేనప్పుడు అంటే క్రియలు లేనప్పుడు, పని లేనప్పుడు. ఏం పని? దేవుని పని. దేవుని పని అంటే మనము మన సహోదరుల గురించి ప్రేమ లేకుండా ఉంటే, ప్రేమ చూపించకపోతే అది చచ్చిన వారితో సమానం. మన విశ్వాసం, ఆ విశ్వాసం ఎలా ఉండాలి, ఆ ప్రేమ ఎలా ఉండాలి కూడా కింద ఆయన మాట్లాడుతుంది. చదువు. సహోదరులైనను దిగంబరులై ఆనాటికి భోజనము లేకపోయినప్పుడు మీలో ఎవరైనా శరీరములకు కావలసిన వాటిని ఇయ్యగా సమాధానంగా వెళ్ళి చలికాలంలోని తృప్తి చెప్పిన ఏమి ప్రయోజనం ఉన్నప్పుడు, ఆ రోజుకి లేదా ఆ పూటకి భోజనం లేకుండా ఉన్నప్పుడు మనలో ఎవరికైనా తెలిసింది వారికి భోజనం లేదని, మనం ఏం చేయాలి అని అంటే వాళ్ళకి వెళ్ళి భోజనం పెట్టాలి. భోజనం లేక వాళ్ళు బాధపడుతున్నప్పుడు మనం భోజనం పెట్టాల్సింది పోయి, ఇదిగో నీవు భోజనం లేకుండా మధ్య నువ్వు చలి కాల్చుకో,
చలి పడుతుంటే చలి కాచుకుంటే ఆకలి లేదంటే మరి వాళ్ళు అంటున్నారట చలి కాచుకో. ఇంకా ఏం మాట్లాడుతున్నాయి? సమాధానంలో తృప్తి పొందుడని. ఆహారం ఆకలేసేవాడికి ఆహారం పెట్టకుండా తృప్తిగా ఉండు, సమాధానంగా ఉండు, చలిగాచుకో అని అంటే ఏం బాగుంటది? విశ్వాసంగా ఉండు, దేవుణ్ణి నమ్ముకో, ఆకలి తీరిపోద్ది అంటే కుదరద్దా? కడుపుకి ఏం చేయాలి? మనం అన్నం తినాలా. అన్నం తింటేనే కదా ఆకలి తీరేది. నువ్వు ఆకలి తీరడానికి ఆహారం పెట్టకుండా నువ్వు విశ్వాసంగా ఉండంటే అది చనిపోయిన వాటితో సమానం. విశ్వాసం లేని వాళ్ళు మాట్లాడతారట. భక్తి గల వాళ్ళు ఎవరు మాట్లాడరు. భక్తి గల వాళ్ళు ఏం చేస్తారంటే వారు తినే ఆహారం అయినా సరే ఆకలి కొన్న వారికి కడతారు. రైట్, ఏం చేస్తారు వాళ్ళు తినే ఆహారం అయినా సరే ఆకలి కొన్న వారికి ఆహారం పడుతుంది. ఇది ప్రేమ. నీకు వద్దులేవయా, నీకు లేకుంటే మంది లేవయా, సంతోషం ఉండవయా, ఆమె లేకుంటే మంది అంటే ఎలా ఉంటుంది అంటే అది ప్రేమ కాదు, అది విశ్వాసము, క్రియలు లేని విశ్వాసం. ఆ క్రియలు లేని విశ్వాసం ఎలా ఉంటుందంటే చూడండి, అదే 26వ వచనం చదువమ్మా. ప్రాణం లేని శరీరం ఎలాగూ మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. నీ విశ్వాసము చనిపోయిన విశ్వాసంతో సమానం. విశ్వాసము చచ్చిపోతే యేసుక్రీస్తు వాళ్ళకి దేవుడుగా ఉన్నాడు. మరలా చెప్తుండా, యేసుక్రీస్తు దేవుడుగా ఉండాలి అని అంటే మనకి విశ్వాసం ఉండాలి. బాప్తిజం తీసుకున్న మనము విశ్వాసం కలిగి ఉండాలి దేవుడి పైన. ఆ విశ్వాసం కలిగి ఉన్న మనము మనకున్న దాంట్లోనే ఇతరులకి పడదు. అది ప్రేమ. నీకు ప్రేమ లేకుండా ప్రేమ ఉంది నాకు అనుకుంటా ఇతరులు ఏడుస్తున్నప్పుడు, ఇతరులు బాధపడుతున్నప్పుడు కనీసం వారిని పరామర్శించకుండా, వారిని పెట్టాల్సింది పెట్టకుండా నాకు భక్తి ఉంది, నాకు ప్రేమ ఉందని అనుకున్నావు అనుకో, అది ఉత్తి అబద్ధం. అందుకని సంగమా, నీ సహోదరులను నీ సహోదరి ఉన్నప్పుడు ఆనాటికి భోజనం లేకున్నప్పుడు మనం ఏం చేయాలంటే మన ఆహారం మనం తీసుకుని వెళ్ళి వాళ్ళకి పెట్టాలి. ఇది నిజమైన ప్రేమ, ఇది ఆజ్ఞ. హల్లెలూయా. సరే, చివరిగా ఒక మాట చూద్దాం, టైం అయిపోతుంది, ముగించేద్దాం. అదే రానండి యోహాను రాసిన పత్రికలోకి అపవాది పిల్లలు ఎవరు, దేవుని పిల్లలు ఎవరు? ఇక్కడ ఒక మాట చదువు రండి. 3వ అధ్యాయము 8వ వచనం చదువమ్మా. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సహోదరి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. చూడండి, ఇక్కడ అపవాది ఏం చేస్తుందంటే మొదటి నుండి వాడు పాపం చేస్తూనే ఉన్నాడు. ఎవరైతే పాపం చేస్తుండ్రో వాళ్ళు దేవుని సంబంధులు కాదు. హల్లెలూయా. దేవుని సంబంధులు కాదు. ఎవరు వాళ్ళంటే అపవాది సంబంధులు, అపవాది పిల్లలు. మన భాషలో చెప్పాలంటే దెయ్యపు పిల్లలు. వాళ్ళు దేవుడి మందిరానికి వచ్చినా కూడా దేవుడికి ఇచ్చిన ఆజ్ఞల ప్రకారము, దేవుడి మాటల ప్రకారం నడవకుండా, ప్రేమ కలిగి ఉండకుండా కఠినంగా ఉంటారు. వాళ్ళందరూ కూడా దెయ్యపు పిల్లలు. అలాగనే వారిలో మంచి అనేది ఏది ఉండదు, నీతి అనేది ఏది ఉండదు. వారి ఇష్ట ప్రకారమే బతకరు. వాళ్ళు దేవుడికి ఇష్టం వచ్చినట్లుగా బతకరు. వాళ్ళందరూ కూడా దెయ్యపు సంతానం. ఎలా ఉంటారంట వాళ్ళు? చదువు. దేవుని పిల్లలు అయితే ఎలా ఉంటారంటే దేవుని మూలంగా పుట్టిన వారిలో చూడండి, ఇక్కడ దేవుని మూలంగా పుట్టిన ప్రతి వారిలో ఆయన దేవుడు నిలుచును. అంటే దేవుడు వాళ్ళలో ఉంటాడు కాబట్టి వారు పాపము చేయరు. వారు దేవుని మూలంగా పుట్టిన వాడు కనుక పాపము చేయగలడు. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరు, అపవాది పిల్లలు ఎవరు తేడపడును. నీతిని జరిగించిన ప్రతి వారు, తన సహోదరుని ప్రేమింపని ప్రతి వారు దేవుని సంబంధులు కారు. హల్లెలూయా.
ఇక్కడ కూడా సహోదరుల గురించి మాట్లాడవచ్చు. ఎవరైతే సహోదర ప్రేమ చూపిస్తారో వారి దేవుని సంబంధులు. అలాగే నీతిని జరిగించే వాళ్ళు కూడా దేవుని సంబంధులు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఖచ్చితంగా తన సహోదరుని ప్రేమిస్తారు. హల్లెలూయా. చూడండి, అలాగే ఎందుకు వచ్చాము చదువుకుంటా, మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మొదటి నుండి మీరు విన్న వర్తమానమే కదా. మొదటి నుండి మనం విన్న వర్తమానం ఏంటి అని అంటే ఒకరినొకరు ప్రేమించుకోవడం. హల్లెలూయా. మనము అలాగే చూడండి, ఈ 4వ అధ్యాయం రండి. మనము దేవుని ప్రేమించడమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. చూడండి, మనం దేవుడిని ప్రేమించడమని కాదంట, దేవుడే మనల్ని ప్రేమించి మన కోసం ఆయన కుమారుని భూమికి పంపించాడు. ఇది ప్రేమ అంటే. ఆయన కుమారుణ్ణి, సొంత కుమారుణ్ణి మనం చేసిన పాపాల నిమిత్తం భూమి మీద పంపించి మన పాపాలన్నీ కూడా ఆయన మీద వేసి ఆయన్ని చచ్చిపోయేలాగా చేశాడు. ఇది ప్రేమ అంటే. త్యాగము, బిడ్డని కోరుకోవడము త్యాగము. ఎవరి కోసము అని అంటే మన కోసం. పాపిష్టి మనుషులమైన మన కొరకు పరిశుద్ధుడైన దేవుడు కుమారుడు భూమి మీదకి వచ్చి మరణించాడు. హల్లెలూయా. మళ్ళీ ఆయన దేవుడు ఆయన్ని జ్ఞాపకం జరిగింది. అలాగే మనం ప్రేమించడం అని కాదు, ఆయనే మనల్ని ప్రేమించుడు. కాబట్టి మనం ఏం చేయాలంట ప్రియులారా, దేవుడు మనల్ని ఇలా ప్రేమింపగా మనం ఒకరినొకరు ప్రేమింపు బద్ధులమై ఉన్నాము. దేవుడే మన కోసం ప్రాణం పెట్టినప్పుడు మనం కూడా ఇతరుల కొరకు, మన సహోదరుల కోసం ప్రాణమే పెట్టేంత ప్రేమ మనలో ఉండాలి. ప్రాణం పెట్టేంత ప్రేమ ఉన్నప్పుడు మనం ఏది కూడా ఇతరుల గురించి ఆశించము, ఆలోచించము. మనకున్నదాన్నే మనం ఇవ్వాలని కోసం. ఇది నిజమైన యేసుక్రీస్తు ప్రేమ. హల్లెలూయా. చూడండి, అలాగే ఇక్కడ రండి. ఆయన అదే 4వ అధ్యాయము 20వ వచనం చదువమ్మా. 20. ఎవడైనాను, బాగా రండి, ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలన ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, మనము రోజు చూస్తున్న మా సహోదరుల్ని ప్రేమించకుండా ఉంటే, హల్లెలూయా, మనం రోజు చూస్తున్న మన సహోదరుల్ని ప్రేమించకుండా ఉంటే మనం కనపడని ఆ దేవుడితో, మనం ఆ కనపడని ఆ దేవుడిని ఎలా ప్రేమించగలం? అంటే ఇప్పుడు దేవుడు ఆడనుడు, మీరు చెప్పుకోండి, పక్క నీలో ఉన్నాడు దేవుడు అని చెప్పమ్మా. పక్క చెప్పండి అమ్మా. ఏదో సిగ్గుపడుతుంది, చెప్పండి. ఏం చూపించమ్మా దేవుడు నీలో ఉండని చెప్పండి. మీరు చెప్పుకోండి. ఆయన చెప్పు, సింహని దేవుడు నీలో ఉండడు అనండి అమ్మా, సిగ్గుపడద్దు. దేవుడు నీలో నువ్వు చెప్పమ్మా, నువ్వు చెప్పు. నువ్వు చెప్పద్ది దేవుడు నీలో ఉండమ్మా. నీ మనుషులో కాదు, నీ మనుషులో నీలో ఉండను, దేవుడు నీలో ఉండడు అను. నువ్వు కూడా అనమ్మా. మీరు అనుకోండి, మీ ఇద్దరు అనుకోండి అమ్మా, మీ ఇద్దరు అనుకోండి, మీ ఇద్దరు పక్కన మీరు అనుకోండి అమ్మా, నువ్వు పక్కనను, నువ్వు కూడా అనమ్మా. మీరిద్దరు అనుకోండి, మీరు అనుకోండి. ఆమె సైలెంట్గా ఉంది. దేవుడు నీలో ఉండడు, నువ్వు కూడా చెప్పు, దేవుడు మీలో కూడా ఉండమ్మా అను. ఆ పాప అర్థంగా ఎప్పుడు మాట్లాడతాం. హల్లెలూయా. దేవుడు ఎవరిలో ఉన్నాడు? అందరిలో ఉన్నాడు. అందరిలో దేవుడు ఉన్నప్పుడు మనం అందరం దేవుని స్వరూపమైన మనము ఒకరము ప్రేమ కలిగి ఉండాలి. మనకు ఆకలి వేస్తుంది, మనం అన్నము తింటాం. అలాగే మనోళ్ళకి ఆకలి వేస్తుంది, మనం అన్నము పెడతాం. అలాగనే మనం బాధపడతాం మన శరీరానికి దెబ్బ తగిలితే. అలాగనే ఇతరులకు కూడా తగిలినప్పుడు కనీసం మనం ఏదో సహాయం చేసే వాళ్ళంగా ఉండాలి. ఇది ప్రేమ. ఇది యేసుక్రీస్తు మనకు నేర్పించిన ప్రేమ. ఈ ప్రేమలో మనం కానీ కలిసి ఉంటే దేవుని సంఘము, దేవుని ప్రేమ
ఈ గుడిపాడు గ్రామానికి ఎప్పుడో చేరుకోండి. ఈ గుడిపాడులో ఇంతమంది ఉన్నా మనం కొద్ది మందే దేవుని మందిరానికి రావడానికి కారణం ఏదేనంటే ఇన్ని రోజులు మనము ప్రేమ కలిగి లేవు. ఈ రోజు నుంచి అన్న దేవుని ప్రేమని మన విశ్వాసంలో కాకుండా మన విశ్వాసంలోనూ క్రియలలోనూ చూపిద్దాం. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే, బాధ లేకుండా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళదాం, వెళ్ళి మాట్లాడి పరామర్శించ. మన ప్రేమ కాదు, దేవుని ప్రేమ మనలో నుంచి వారికి చూపిస్తే వాళ్ళు ప్రభువుని నమ్ముకుంటారు. మొదటి తెరిస్తా చూడండి, ఆమె ఎంత త్యాగం చేసింది, ఎంత పని చేసింది, కుష్ఠరోగులకు పరిచయం చేసింది, ఎంతో మందిని ప్రభువులకి నడిపించింది. ఇంకా మిషనరీలు వాళ్ళ ప్రాణ త్యాగం చేసిన, భార్య చచ్చిపోతున్నాం, వాళ్ళ పిల్లలు చచ్చిపోతున్నాం, విలేం తేరి వాళ్ళ భార్య చచ్చిపోయింది, పిల్లలు చచ్చిపోయినారు, అయినా కానీ బైబుల్ వాళ్ళ భారతదేశానికి కావాలని చెప్పి ఎన్నో లాంగ్వేజ్లో, ఎన్నో భాషల్లో వాళ్ళు ఆయన కొత్తగా బైబుల్ని తర్జుమా చేసి ఇచ్చారు. ప్రాణ త్యాగాలు చేసి, త్యాగం చేసి, ప్రేమ చూపించి మన మీద వాళ్ళు బైబుల్ ఇచ్చారు. ఆ బైబుల్ ఇప్పుడు మన చేతిలో దేవుని కృప వల్ల ఉంది. దేశానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని త్యాగపూరితమైన ప్రేమ వల్ల దేవుడి ఆశీర్వాదాన్ని మనము పొందుకోవాలి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.